సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. నా పేరు హరికుమార్ రెడ్డి. ఆలగడ్డ టీడీపీ మండల కన్వీనర్గా నూతనంగా ఎంపికైనాను. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమిటంటే, నిన్న మొన్న వైసీపీ అలియాస్ వైసీపీ చిల్లర పేటీఎం బ్యాచ్ వాళ్ళు చేసే అబద్ధాల ప్రచారాన్ని ప్రజలకు తెలియజేయాలని ప్రెస్ మీట్ పెట్టాము మేము. ఒక మహానుభావుడు, ఆల్రెడీ ఆయనకు పేరు ఉంది కూడా ఆలగడ్డలో, బిల్డప్ బాబాయ్ అని, అలియాస్ గంగుల కిషోర్ రెడ్డి గారు మాట్లాడే అవాస్తవాలు మీరు మాట్లాడే ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కూడా ఏదైనా నిరూపించేటంటే మాట్లాడండి. లేదంటే మా ఎమ్మెల్యే గారి గురించి కానీ మాట్లాడేటప్పుడు, ఏదైనా చెప్పేటప్పుడు కానీ మీడియా ముందు వచ్చేసరికి పూనకం లెక్క ఊగిపోయి మాట్లాడడం కాదు. ఏదైనా ఆధారాలతో నిరూపించి, లేదా మా ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పారు డబ్బులు వసూలు చేస్తానని చెప్పారు, భూమా వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయటికి వచ్చి చెప్తున్నారు అన్నారు కదా, వాళ్ళని ప్రెస్ మీట్లో పెట్టి నిరూపించండి. అంతేగాని వాళ్ళు వసూలు చేస్తున్నారు, వీళ్ళు వసూలు చేస్తున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారని చిల్లర మాటలు, చిల్లర అవులేం మాటలు మాట్లాడకుండా ఇంకొకసారి చెప్తున్నామండి. అలానే మీ వల్ల మిమ్మల్ని నమ్ముకునే కార్యకర్తలను కూడా మీరు కాపాడిన పరిస్థితుల్లో కూడా భూమా కుటుంబం, మా అఖిలప్రియ గారు కాపాడినారు. మిమ్మల్ని నమ్మి నాని గారి మీద పోస్ట్ పెట్టిన బక్క ఇసుకాసుని పోస్ట్ పెట్టిన అబ్బాయిని కొడితే, ఆ అబ్బాయికి ఎటువంటి న్యాయం చేయలేనప్పుడు భూమా అఖిలప్రియ గారు న్యాయం చేసి ఆ అబ్బాయిని కాపాడారు. మిమ్మల్ని నమ్ముకునే కార్యకర్తలకు మీరు న్యాయం చేయలేనప్పుడు, మిమ్మల్ని నమ్మి మీ అమ్మడి వచ్చిన కార్యకర్తలను మీరు పట్టించుకోకుండా వైసీపీలోకి వెళ్ళిపోయినప్పుడు, మిమ్మల్ని నమ్మి వచ్చిన కార్యకర్తలు భూమా అఖిలప్రియ గారిని ఆశించేప్పటికీ భూమా అఖిలప్రియ గారు ఆ కార్యకర్తలుగా అండుదండలుగా ఉండి వాళ్ళని కాపాడారు. మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన కార్యకర్తలు మీరు కాపాడలేనప్పుడు ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి మీకు లేదు. అలానే మీరు మీ పార్టీలో ఏ కేడర్లు ఉండాలో ఎవరికి తెలియదు. మీరు మండల స్థాయి లీడరా, లేకపోతే జిల్లా స్థాయి లీడర్లా, లేదా నియోజకవర్గ స్థాయి లీడర్లా, ఏదానికి తెలియదు. మీరు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు. అలానే ఇంకొక చెప్తున్నా, మాజీ ఎమ్మెల్యే నాని గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అభివృద్ధి మేము చేశాము అని చెందామని చెప్పారు. అభివృద్ధి చేసింటే మీకు 11 సీట్లు వచ్చేవే, 11 సీట్లు వచ్చేవే కదా. మీరు అభివృద్ధి చేసింటే మీ నాయకుడు సీఎం అయ్యేవాడు, మీరు ఎమ్మెల్యే అయ్యేవారు. కానీ 170, 151 నుంచి 11 సీట్లకు వచ్చారంటే మీ అభివృద్ధి ఎలా ఉందో, పేపర్లలో ఉందో, ప్రెస్ మీట్లలో ఉందో మీకే తెలియాలి. కాబట్టి ఆలగడ్డ ప్రజలకు అవాస్తవాలు తెలియజేయకుండా ప్రజలు వాస్తవాలు తెలుసుకొని ఆలగడ్డ నియోజకవర్గంలో అభివృద్ధి పథకం వైపు నడిపించడానికి మా ఎమ్మెల్యే గారు అన్ని విధాల సంసిద్ధంగా ఉన్నారు. అలానే మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలగడ్డ అభివృద్ధికి సహాయ సహకారాలు పూర్తిగా అందజేస్తున్నారు. మేము విషయం తెలియజేసుకున్నాం. అమ్మఒడి డబ్బులు 3 నెలలు అవుతుంది రాలేదన్నారు, గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేదన్నారు. అయ్యా మీరు గెలిచిన తర్వాత మీరు సంవత్సరానికి ఇచ్చారు అమ్మఒడి, లేదా మాజీ ఎమ్మెల్యే గారు అయితేనేమి, క్యాడర్ లేదు కిషోర్ రెడ్డి అయితేనేమి, ఆయనకి ఎటువంటి క్యాడర్ లేదు, ఏ పార్టీయో తెలియదు. నేను వైసీపీ అని ఫోటో దిగి పెడతారు తప్ప అటువంటి వాళ్ళు ఇచ్చే కౌంటర్కు మేము ఒక హోదా కలిగే నాయకులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళం కాబట్టి నీకు చెప్తున్నాము. దయచేసి ఏదైనా నిందారోపణలు వద్దు. ఆరోపణలు ఏదన్నా ఉంటే ప్రత్యేకంగా నువ్వు తీసుకొని వచ్చి పలానా వ్యక్తి నుంచి పలానా వ్యక్తికి నష్టం జరిగింది, పలానా వ్యక్తి ఈ విధంగా చేశారని చెప్పగలిగితే చెప్పు తప్ప ఏదో నేను పేపర్లో పోజు కోసమో, పేపర్లో నేను పబ్లిసిటీ కోసమో నేను ఉంటే కింద సరిపోతుందని. నీకు హోదా లేదు. మా మాజీ మంత్రి, ప్రజెంట్ ఎమ్మెల్యే, మా మేడం గారిని విమర్శించేంత స్థాయి నీకు లేదు. నువ్వు విమర్శలకు, పేపర్లకు, పబ్లిసిటీ కాదు, భూమా కుటుంబాన్ని విమర్శించేంత స్థాయి ఆలగడ్డ నాయకులకు అభివృద్ధి అంటే ఏందో చేసి చూపించినటువంటి కుటుంబం భూమా కుటుంబం. అటువంటి భూమా కుటుంబాన్ని విమర్శిస్తున్నామంటే భూమా క్యాడర్గా కానీ, భూమా కార్యకర్తలు కానీ నీ గురించి చాలా బాధపడతా ఉన్నారు. ఎవరో నువ్వు షిఫ్ట్ రాసిస్తే గంగులలో అది తెచ్చి ఇలా చదివి పోజుల కోసం వద్దు. ఆసుపత్రి అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడారు. నిన్న మొన్న మా ఎమ్మెల్యే గారు అయితేనేమి వాళ్ళతో అభివృద్ధి చర్చించి అధికారులతో మాట్లాడి మా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు, మీకు నానిబాబు గారు 50 పడకల ఆసుపత్రి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ అభివృద్ధి నిలిచిపోయింటే దానికి మళ్ళా 75 రోజుల్లోనే మేడం ఇంట్రెస్ట్ తీసుకొని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ పెట్టి అక్కడ వర్క్ ఏం జరుగుతున్నాయి అన్ని పరిశీలన చేశారు. ప్రభుత్వం దృష్టికి వెళ్ళి చేస్తారు. మీరు ఎంతసేపు ఆలగడ్డ ఆసుపత్రి అంటున్నారు. మన తాలూకాలో పిఎస్సి సెంటర్లు మిగతా 7 కాన్స్టిట్యూన్సీలు 7 మండలాలకు కాన్స్టిట్యూన్సీలలో ఉన్నాయి. దాని గురించి మాట్లాడడంలే. అక్కడ ఒక్కొక్క ఆసుపత్రికి పిఎస్సి సెంటర్కు 6 పడకల ఆసుపత్రులు శాంక్షన్ చేసినారు మా మేడం గారు. 23వ తేదీ కాంట్రాక్టర్గా నేను అగ్రిమెంట్ కావడం జరిగింది. దానికి మనం వర్క్ కూడా చాగల్మారి ఆసుపత్రి చూసి రమ్మని చెప్పి కిషోర్ రెడ్డి గారు బలంగా చెప్పడం జరిగింది.
ఆ చాగల్మారిలో వారం రోజులైంది అక్కడ వర్క్ జరుగుతూ ఉంది. మేము ముందర ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం, మీరు చూసి రాండి, చూడకుండా నిందలేయద్దు. వర్క్ జరుగుతూ ఉందా లేదా, ఆర్డర్స్ ఏమున్నాయి, ప్రొసీడింగ్స్ ఏమున్నాయి చెప్పండి. 23వ తేదీ వర్క్ మొదలుపెట్టాం. ఒక్కొక్క ఆసుపత్రికి 6 బెడ్లు, అంటే ఆళ్ళగడ్డ తాలూకాలో 48 బెడ్లు ఎక్స్ట్రా తెచ్చారు. ఒక మహిళా ఎమ్మెల్యే గురించి, మహిళా బాధల గురించి, ఆసుపత్రిలో మహిళలు పడే ఇబ్బందుల గురించి, గర్భిణీ శిబిరాల గురించి ఇంకోటి తెలుసు వాళ్ళకు. ఆ విషయంగా మన కాన్స్టిట్యూన్సీలు 7 వచ్చాయి. చాగల్మారి, అహోబిలం, ఆలమూరు, రుద్రవారం, సిరివెల్ల మండలం ఎర్రగుంట్ల, దొన్నిపాడ్, కొత్తపల్లె 7 ఆసుపత్రుల గురించి కూడా మేడం ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి ఒక్కొక్క ఆసుపత్రికి 6 పడకలు శాంక్షన్ చేయడం జరిగింది. 23వ తేదీ కూడా ఆసుపత్రిలో వర్కులు జరుగుతూ ఉన్నాయి. మీరు అది చూడండి, మాట్లాడకూడదు. అభివృద్ధి కోరుకోవడంలో ఆయకట్ల రోడ్లకు కానీ గ్రామాలకు కానీ ఏదైనా కాలువలకు కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది. దానిలో కూడా త్వరలో అభివృద్ధి కోరుకున్న కుటుంబం ఏదంటే భూమా కుటుంబం ఆళ్ళగడ్డలో మీరు తెలుసుకోండి. అక్కడ మల్యావేముల నుంచి గ్రావెల్ రోడ్డు కూడా మీరు మధ్యంతరంగా నిలిచిపోయిన రోడ్డు, మీ కాంట్రాక్టులతో కక్కుర్తులు పడి మీరు కమిషన్లకు ఆలోచన పడి చేయించకుంటే